జై జనసేన. అయితే కాపు నా కాపులు కొందరు ఏమంటున్నారంటే, అందరు కాదు, పవన్ కళ్యాణ్ కాపు మనిషి అయింది, కాపు మనిషి కాబట్టి కాపులకు రాజ్యాధికారం కావాలని ఉంటుంది, తప్పు లేదు. కానీ పవను కాపు మనిషి కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ కానీ కాపులే ఉండరు కదా. ఇప్పుడు మొత్తం మొత్తం ఉంటారు. అదే 2019లో మరి పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసినప్పుడు అప్పుడు కాపులు ఓడించారు కదా. మరి కాపులు ఎందుకు ఇప్పుడు అంటున్నారు, ఒక మనిషి రావనే మనిషి కాపుల కోసము కాపులకు రాజ్యాధికారం కావాలి. మరి అప్పుడు ఏం చేసిర్రు మీరు? అప్పుడు ఈ ముచ్చట ఎందుకు రాలేదు? అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేవు? ముంగటికి వచ్చి ప్రచారం ఎందుకు వేయలేవు 2019లో? ఇసుంటి మీరు కులాలను ఇచ్చేసి విడగొట్టి అది చేద్దామని రాజకీయం చేయకండి. మీరు కరెక్ట్ మాట్లాడండి. మీరు ఎంతగానో పాటుపడ్డారు పవన్ కళ్యాణ్ గెలుపుకు 2019లో, చెప్పండి. అరే పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో తెలుసు. అతను వ్యక్తిగత స్వార్థం కోసం రాలేడు పాలిటిక్స్లా. అది అయినాడు సీఎం కార్యకర్తలకు కానీ జనసేన అందరికీ ఉంటుంది లోపల, కానీ ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. అప్పుడు 2014 నుంచి పార్టీ పెట్టారు. అప్పుడు వాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళ నుండి వచ్చిర్రా? మీరు సపోర్ట్ చేసిర్రు? అప్పుడు ఒక్కడు ఎంత ఆనందం తిరిగిండు, ఎంతమంది ఆయన దగ్గర ఉండి వెళ్ళిపోయారు. మరి అంత స్వార్థ రాజకీయ మీ అధికారాల కోసము పక్కకుండి మళ్ళీ వెళ్ళిపోతారు, ఈ పదవిలు ఇవ్వకుండా. అలాంటిది తెలుసుకోండి. నిజాయితీ పరులే రండి జనసేన పార్టీలకు, అంతేగాని విమర్శించు. అరే కాపులకు ఒక్కటే కాదు, అందరికీ దక్కాల న్యాయము. కాపులు ఎవ్వరు అనుకోరు మా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా మంచి చేస్తారనే ఒకటి మెంటాలిటీ ఉన్నది కాపులల్లా. అదొక్కటి గమనించుర్రి. మీరు రెచ్చగొట్టాలని చూసినా కానీ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయే మనిషి కాదు. ఎన్నికల్లో మీరు ఎంత రెచ్చగొట్టిర్రు పవన్ కళ్యాణ్ అందరు చూసిండ్రు. కానీ ఇసుంటి మాటలకు ఇదిగా అయిపోయి ఇది చేయాలని అనుకోడు పవన్ కళ్యాణ్, తెలుసు కదా. ఎవరైనా కానీ కార్యకర్తలకు తెలుసు, ఫ్యాన్స్కి తెలుసు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏమవుతారో అందరు తెలుసు. కానీ మీ ఆంటీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు కాబట్టి అది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. కాపులలో ఇటువంటి భేదం లేదు, ఇది ఒక్కటి గమనించుకోండి మీరు. ఏదో లబ్ధి పొందామని చూస్తున్నారు, ఒక పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల మీరు లబ్ధి, ఇవన్నీ వేస్ట్ ముచ్చట అయిపోయింది. మీకు కథ లేదు. మీలాంటి వారు 2019లో మీరు అందరు గెలిపించారా? మీరు ఎంత ఆనందం తిరిగిండు పవన్ కళ్యాణ్ ఒక్కడే.